మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా 31వ అధ్యాయము 6వ వచనములో యాకోబు తన యావత్ శక్తితో లాబానుకు కొలువు చేశానని తన భార్యలైన లేయా, రాహేలులతో చెప్పడం గమనిస్తాము. ప్రియ దైవజనమా, మనం కూడా దేవుడు మనకు అప్పగించిన ఏ పనినైనా శక్తిలోపము లేకుండా చేసేవారముగా ఉండాలి. యాకోబు జీవితము మనకు నేర్పిస్తున్నది అదే. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం ప్రకారం లాబాను యాకోబు పట్ల వక్ర స్వభావము కలిగి ఉన్నప్పటికీ లోబడి పనిచేశాడు. తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ప్రకారం లాబాను యాకోబును 10 మార్లు మోసపుచ్చినా ఎదురు మాట చెప్పక ఏమీ అపహరింపక నమ్మకముగా పనిచేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం ప్రకారం యథార్థ హృదయముతో యాకోబు లాబానుకు విధేయుడై పనిచేశాడు. తనను లాబాను మోసపుచ్చుతున్నాడని ఎరిగినప్పటికీ తన పనిలో ఏ లోపము లేకుండా యావత్ శక్తితో కొలువు చేసినట్లుగా మనము గమనిస్తాము. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నా జీవితంలో దేవుడు మనకు అప్పగించిన పని విషయంలో మనం ఏ రీతిగా నమ్మకముగా పనిచేస్తా ఉన్నాము? మన పైనున్న వారికి ఏ రీతిగా లోబడి విధేయత కలిగి ఎదురాడక నమ్మకముగా పనిచేస్తున్నాము? ఒక్కసారి మన జీవితాలను మనము పరిశీలించుకుందాము. మన పైన ఉన్నవారు ఎటువంటి వారైనప్పటికీ మనము దేవుణ్ణి ఎరిగిన వారము గనుక మనకప్పగించిన పని శక్తి లోపము లేకుండా చేసేవారముగా ఉండాలి. ఆ రీతిగా యాకోబు చేశాడు కాబట్టే తన జీవితంలో అత్యధికమైన అభివృద్ధిని దేవుని ద్వారా పొందగలిగాడు. మరి నా జీవితంలో ఆశీర్వాదము పొందగోరే వారముగా మనముంటే మనము చేయవలసినది మనకప్పగించిన పనిని శక్తి లోపము లేకుండా చేయడం. ఎవరో చూస్తున్నారు అని కాదు గాని ఎవరు చూసినా చూడకపోయినా పరలోకమందున్న తండ్రికి మరుగైనది ఏదీ లేదని నమ్మకముగా మనకప్పగించిన పని మనం చేసినప్పుడు మన ప్రయాస వ్యర్థం కాదు. తప్పకుండా దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా, ఇప్పటి వరకు మనకు అప్పగించిన పనిలో ఒకవేళ నమ్మకముగా లేకుండా దేవుని దృష్టిలో ఉన్నట్లయితే ఇక నుండి మన జీవిత విధానాన్ని మార్చుకొని మనకు అప్పగించిన బాధ్యతలను నమ్మకముగా నిర్వహిద్దాము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా ఈ దినం నీ వాక్కుల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు దేవా. విత్తబడిన ఈ వాక్యము ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయన. మేమందరము నీ దృష్టి ఎదుట మాకప్పగించబడిన బాధ్యతలను నమ్మకముగా నిర్వహించి నీ ద్వారా ఆశీర్వదించబడే కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు
తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: యేసును 30 వెండి నాణెములకు ఆశపడి అప్పగించినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.